శ్రీ లలితా చాలీస నేర్చుకుందామా మరి? చలో. లలితా మాతా శంభు ప్రియా జగతికి మూలం నీవమ్మా, శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం, హేరంభునికి మాతవుగా హరిహరాదుల సేవింప, చెండుని ముండుని సంహారం చాముండేశ్వరి అవతారం, పద్మరేకుల కాంతులతో బాలా త్రిపుర సుందరిగా, హంసవాహనారూఢినిగా వేదమాతవై వచ్చితివి, శ్వేతవస్త్రము ధరించి అక్షరమాలను పట్టుకొని భక్తి మార్గము చూపితివి, జ్ఞానజ్యోతిని నింపితివి, నిత్యాన్నదానేశ్వరిగా కాశీపురమున కొలువుండ, ఆది భిక్షువై వచ్చాడు సాక్షాత్ పరమేశ్వరుడు, కదంబవన సంచారిణిగా కామేశ్వరుని కలత్రముగా, కామితార్థప్రదాయినిగా కంచి కామాక్షివైనావు, శ్రీచక్రరాజ నిలయనిగా శ్రీమత్రిపుర సుందరిగా, శ్రీరి సంపదలు ఇవ్వమ్మా, శ్రీ మహాలక్ష్మిగా రావమ్మా, మణిద్వీపమున కొలువుండి మహాకాళి అవతారముతో మహిషాసురిని చంపితివి, ముల్లోకాలను ఏలితివి, పసిడి వెన్నెల కాంతులలో పట్టు వస్త్రపు ధారణలో పారిజాతపు మాలలలో పార్వతీదేవిగా వచ్చితివి, వస్త్రము ధరించి రణరంగమున ప్రవేశించి రక్తబీజుని హతమార్చి రమ్యక పర్దివి అయినావు, కార్తికేయుని మాతవుగా కాత్యాయనిగా కరుణించి కలియుగమంతా కాపాడి కనకదుర్గవై వెలసితివి, లలితా మాతా శంభు ప్రియా జగతికి మూలం నీవమ్మా, శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం, రామలింగేశ్వరు రాణివిగా రవికుల సోముని రమణివిగా రమావాణి సేవితగా రాజరాజేశ్వరి వైనావు, ఖడ్గం శూలం ధరించి పాశుపతాస్త్రం చేబోని శంభుని శంభుల ధనమాడి వచ్చింది శ్రీశ్యామలగా, మహామంత్రాది దేవతగా లలితా త్రిపుర సుందరిగా, దారిద్ర బాధలు తొలగించి మహదానందము కలిగించి ఆతత్రాపరాయణివే అద్వైతామృతవర్షిణివే ఆదిశంకర పూజితవే అపర్ణాదేవి రావమ్మ, విష్ణుపాదమున జనించి గంగావతారము ఎత్తితివి, భగీరథుడు నిన్ను కొలువా భూలోకానికి వచ్చితివి, ఆసుతోషుని మెప్పించి అర్ధ శరీరము దాల్చితివి, ఆది ప్రకృతి
ప్రకృతి రూపణిగా దర్శనమిచ్చెను జగదంబ. దక్షుని ఇంట జనించి సతీదేవిగా చాలించి అష్టాదశ పీఠేశ్వరిగా దర్శనమిచ్చెను జగదంబ. శంఖ చక్రములు ధరించి రాక్షస సంహారము చేసి లోకరక్షణ చేశావు. భక్తుల మదిలో నిలిచావు. పరాభటారిక దేవతగా పరమశాంత స్వరూపనిగా చిరునవ్వులను చిందిస్తూ చెరుకుగడను ధరించితివి. లలితామాత శంభుప్రియా జగతికి మూలం నీవమ్మా. శ్రీ భువనేశ్వరి అవతారం జగతికి అంత ఆధారం.